ఫ్రెండ్స్, నేను శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద ఛానల్ నుండి ఈరోజు మీకు నిల్వ ఒక 1 వీక్ వరకు ఫిష్ తెచ్చుకొని మనం నిల్వ ఉంచుకొని మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు 2 ముక్కలు 4 ముక్కలు తీసుకొని మనం ఫ్రై చేసుకునేది ఫస్ట్ చూపిస్తున్నానండి. అది ఎట్లా మీరు కలుపుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీ ఇష్టం వచ్చినప్పుడు కూడా తీసుకొని కాల్చుకోవచ్చు, అంటే ఫ్రై చేసుకోవచ్చు. దాంట్లో ముందుగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంత వేసుకోవాలండి. ఇది 2 కిలోల చేప ముక్కలు ముళ్ళు తీసేసి స్కిన్లెస్. దాంట్లో ఎత్తుకోనండి ఇలా పసుపు వేసుకోవాలి. చూసారండి పసుపు తర్వాత ఉప్పు, ఎందుకంటే ఈ ఫ్రైలో కొంచెం తక్కువ సాల్ట్ పడుతుందండి, అందుకని తక్కువనే ఉప్పు వేసుకోవాలి. ఇది వేసుకున్నాక తర్వాత కారం అండి, కనిపిస్తుందండి మీకు కారము మనము యాడ్ చేసుకోవాలి. ఇవి ఇట్లా అన్నిట్లలో కూడా కారం యాడ్ చేసుకొని ఏం చేయాలంటే వీటిని ఇలా మిక్స్ చేసేయాలండి. మనం మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని దీంట్లో మనము ఒక నిమ్మకాయను కోసుకొని దీని రసాన్ని ఇందులో పిండుకోవాలండి. చూడండి, ఇలా విత్తనాలు వండియకండి, విత్తనాలు ఏమైనా పడితే మాత్రం ఇలా తీసేయచ్చు, ఎందుకంటే చేదుగా ఉంటాయి విత్తనాలు. గిల్లనండి నిమ్మకాయ రసాన్ని మనం పిండుకోవాలి. చూసారండి, నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఒక కాయ పడుతుందండి, ఎందుకంటే ఇది 2 kg కాబట్టి మనకి కంపల్సరీ ఒక నిమ్మకాయ రసం పడుతుంది. సరిపోద్దండి. ఇలా కలిపేసుకోవాలండి, మొత్తం శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి. దాంట్లో కొంచెము మనము ఇది మసాలా అండి, ఇది చేపల పులుసులోకి కానీ మనము ఫ్రైలో కానీ తయారు చేసుకున్న మసాలా. దీంట్లో ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఇన్ని ధనియాలండి. 1 కప్పు ధనియాలకి 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎల్లిగడ్డ రెబ్బలు. ఇవి ఫస్ట్ ముందు దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఎల్లిగడ్డ వేసి మనము ఒక తిప్పి తీసేసుకోవాలి. ఇది పొడి అండి, ఇది మసాలా పొడి చేపలది. ఇలా వేసేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. అంటే ఎక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ మనం ఎందుకు ఇందులో తక్కువ వేస్తున్నానంటే మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు తీసుకుంటాం కదండి, తీసుకొని మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఈ మసాలా పొడి అనేది మన ఇంట్లో నిల్వ ఉంటుంది ఎప్పటికీ. దాన్ని కొంచెం జస్ట్ ఇట్లా ముక్కల మీద ఇట్లా చల్లుకొని, లేకుంటే నూనెలో వేసినప్పుడన్నా వేగిన తర్వాత ఇట్లా చల్లుకొని తీసేసేయాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే చెప్పలేదు. ఇలా కలుపుకోవాలండి మొత్తం. ఫిష్ నిల్వ పెట్టుకోవడానికి ఇవన్నీ ఇట్లా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారండి ఎలా కలిపిస్తున్నాను? ప్రతి ముక్కకి ఇప్పుడు నేను కలిపిన ఉప్పు, కారం, పసుపు, మళ్ళీ నిమ్మరసము, చేపల మసాలా, మీకు చెప్పినా కదా చేపల మసాలా ఎలా తయారు చేస్తారు, అది అన్నీ కలిపి ఇలా ముక్కగా పట్టినాగా నేను తయారు చేసినానండి. దీన్ని ఒక మంచి స్టీల్ గిన్నెలో మనం అన్నీ పెట్టుకొని మంచి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇక మనకి నచ్చినప్పుడు తీసుకొని ఒక 2 ముక్కలు 4 ముక్కలు ఇట్లా తీసుకొని ఒక వారం రోజులు ఉంటాయండి. తీసుకొని మనం ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ కొంచెం అది ఫిష్ మసాలా ఉంది కదా ఇంతకుముందు చేసింది, ఆ మసాలాని మళ్ళీ కొంచెం తలుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు తినొచ్చండి. ఇది అయిపోయింది కదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఎలా కలుపుకొని ఫిష్ ముక్కల్ని ఎలా పెట్టుకోవాలని చెప్పాను. ఇప్పుడు నేను చేపల పులుసు గురించి చెప్తాను. సరేనండి, చూడండి ఒకసారి చేపల పులుసు గురించి. ఇదిగోనండి, ఇవి మొట్ట చేప అండి, మొట్ట చేపల ముక్కలు. దీనికి అల్లం వెల్లిగడ్డ తగినంత. ఇదిగోనండి, ఇప్పుడు నేను ఫ్రైకి ముక్కలు ఎలా నిల్వ ఉంచుకుంటాను అన్నది చూపించాను కదా. ఇప్పుడు నేను పులుసు కూడా చూపిస్తున్నాను కదండి. ఇది చూడండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది మొట్ట చేప అండి. దానికి పసుపు అండి,
కారం, కారం ఓకే. మొత్తం పెట్టుకున్నాం కదండి. అల్లం వెల్లిగడ్డ, పసుపు, కారం, ఉప్పు, దొడ్డు ఉప్పు వేసుకోవాలండి, బాగుంటుందని చెప్పిన కదా ఇంత ఉప్పు. అలా దీంట్లో దొడ్డు ఉప్పు అండి, రాళ్ళ ఉప్పు ఇలా తీసుకొని వేసేసుకోవాలి. వేసుకున్నాం కదా మనం, వేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలి మొత్తం ముక్కలు పట్టేటట్టు. మళ్ళీ మీకు ఒకటి చెప్పింది కలిపే ముందు ఇంకోటి అండి, మనము ఉల్లిగడ్డలు ముందే వేయించుకోవాలి. ఈ ఫిష్కి ఎంత ఉల్లిగడ్డలు అవసరమో అంత ఉల్లిగడ్డల్ని మనము ఈ కలర్ వచ్చేటట్లు వేయించుకోవాలి. చూడండి ఏ కలర్ ఉందో, బ్రౌన్ కలర్ ఉంది అవునా, ఈ కలర్లో మనం వేయించుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పడదాం. ఇదిగోనండి, మనము గోల్డ్ కలర్లో వచ్చేలాగా 2 ఉల్లిగడ్డలని, పెద్ద ఉల్లిగడ్డలని వేయించానండి, పెద్ద పెద్దవి. దాన్ని కలిపేసాం మనం, పులుసుకన్నమాట. ఇది ఇలా కలిపేసుకుంటే బాగుంటుంది మనకి. ఇలా కలుపుకోవాలండి మనం, శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను పొయ్యి ముట్టిస్తున్నాను. పొయ్యి ముట్టించి మనం ఆయిల్ వేసుకోవాలి. సరిపోద్దండి, వేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు కానీ చాలు మనకి. నూనె ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యానికి మంచిది. చూడండి, ఇదంతా కలుపుకున్నా కదా. ఇంతకుముందు నేను మొత్తము గోల్డ్ కలర్లు వేయించుకున్న ఉల్లిగడ్డల పేస్టు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కలిపి నీట్గా ఇట్లా పెట్టేసినండి. ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి నూనె కాగిన తర్వాత ఇలా వేసేయాలండి. చూసారా, ఎందుకంటే ఇట్లా కలిపి వేసుకుంటే కొందరేమో పులుసు వేసి చేస్తారండి, అది కూడా బాగానే ఉంటుంది. బాగుంటుందని కాదు కానీ ఇది కూడా బాగుంటుందండి. ఇలా మీరు ఎప్పుడు చేసి ఉంటారు నాకు తెలియదు కదా, అందుకని ఒకసారి ఇలా మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది దీని గురించి. చూడండి, ఇప్పుడు మనము నూనెలో అన్నీ కలుపుకొని పెట్టుకుని వేస్తాం కదా, దీన్ని జాగ్రత్తగా ఇలా అనాలండి. ఎందుకంటే ఈ మొట్ట చేపలు కాబట్టి విరిగిపోవు, అయినా ముక్కలు ముక్కలు అయితే మళ్ళీ బాగుండదు, అంత పీసెస్ పీసెస్ అవుతుంది. అందుకని ఇలా లైట్గా స్టిమ్ మీద కొంచెంసేపు వేయించుకోవాలండి మనం. ఇలా ఇదిగోనండి, ఇప్పుడు మనం ఫిష్ ముక్కల్ని నూనెలో వేసినాం కదా, అది సన్నసేగ మీద ఏగుతుందండి. వేగినప్పుడు మనం పులుసు తయారు చేసుకోవాలి. చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను, ఇది పులుసుని మనం తీసుకొని రెడీ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కొద్దిగా ఏగిపోయినాయండి ముక్కలు, ఇలా ఏగాలండి ముక్కలు. వేగిన తర్వాత మనము రెడీ చేసుకున్న చింతపండు పులుసుని ఇలా పోయాలి. కనిపిస్తుందా అండి? నేను చింతపండు పులుసు పోస్తానండి. చూడండి, చింతపండు పులుసు పోసినాం కదా,
నెమ్మదిగా కలపాలండి ఇలా, లేకుంటే ముక్కలు పీస్ పీస్ అయిపోతాయి. చాలా నెమ్మదిగా కలపాలి ఇలా, అడుగంటకుండా. ఈ అట్ల కూడా అందుకని పెట్టానండి, కొంచెం ఇలా మనకి పెద్దగా ఉన్న దాని మీద పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. చూడండి ఇప్పుడు కూర ఉడికిందండి, ముక్కు ఉడికింది. ముక్కు ఉడికిన తర్వాత మనము రెడీ పెట్టుకున్న మసాలా పొడి ఏంటంటే చేపల పులుసులోకి మనం ధనియాలు, కప్పు ధనియాలు, స్పూను జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు, ఇవన్నీ దూరగా వేయించి మిక్సీ పట్టుకొని ఒక ఎల్లిగడ్డ వేసి ఒక తిప్పి పెట్టుకున్న రెడీ పెట్టుకున్న మసాలా పొడి అండి ఇది. చూసిండ్రా? దీన్ని మనం ఇందులో వేయాలండి, ఉడికింది కాబట్టి వేయాలి. మసాలా పొడి వేసినాం కదండి, వేసిన తర్వాత మెల్లిగా ఇలా కదపాలండి, ఎందుకంటే మొత్తం మసాలా పొడి యాడ్ కావటానికి. జస్ట్ మెల్లిగా స్లోగా కలపాలి, ఇంకా సేపు ఉడకనిద్దాం. చూడండి చేపల పులుసు రెడీ అయిపోయింది. చూసారా పులుసు ఎలా రెడీ అయిందో? ఇప్పుడు వేడి అన్నంలో అంటాం కానీ అండి, చల్లి అన్నంలోనే బాగుంటుంది చేపల పులుసు. వేసుకొని తింటే ఎంత బాగుంటుందోనండి. తిని చూడండి, మీకే తెలుస్తుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి.